జగన్ సర్కార్ వరుస తప్పిదాలతో రాష్ట్ర విద్యుత్ రంగం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. వ్యవస్థ భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. విద్యుత్ రంగం మొత్తం రుణాలు 1,28,000 కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు భారీగా నష్టాలు మూట కట్టుకోవడంతో వ్యవస్థ ఎప్పుడు కుప్పకూరుతుందో తెలియని పరిస్థితి. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల వాటాగా వచ్చిన అప్పు, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు కలిపి వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి దాదాపు 56,000 కోట్లున్నాయి. జగన్ ప్రభుత్వంలో గత 4.5 ఏళ్లలోనే ఏకంగా 71,910 కోట్ల అప్పులు చేశారు. అయినా కొత్తగా ఒక్క థర్మల్ పవర్ ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. ప్రజలకు కరెంటు ఛార్జీల భారం తప్పలేదు. అస్తవ్యస్త విధానాలతో వ్యవస్థను నాశనం చేశారు. నష్టాలు, వ్యయాలను ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, సేవల పేరిట డిస్కంలు ప్రజలపై మోపేస్తున్నాయి. అయినా ఏటా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థకు సమర్పిస్తున్న వార్షిక ఆదాయ వ్యయ నివేదికల్లో సగటున 10,000 కోట్ల నష్టాలను చూపుతుండడం నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రెండు 2023-24 వార్షిక సంవత్సరానికి సమర్పించిన నివేదికలో ఏకంగా 13,000 కోట్ల మేర నష్టాలను చూపించాయి. ప్రతి పైసా ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డిస్కంలకు ఇంత భారీగా నష్టాలు రావడం ఆందోళన కలిగించే విషయం. బహుశా ఈ విషయాన్ని గుర్తించిన ఇంధన శాఖ నష్టాలను ప్రజల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేయబోమంటూ స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీల బాధను భరించడం అలవాటైన వినియోగదారులకు ఇంధన శాఖ చెబుతున్న మాటలు నమ్మకాన్ని కలిగించడం లేదు. ఈ ఏడాది మార్చి నాటికే రాష్ట్ర ఇంధన రంగానికి ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిన రుణం 90,000 కోట్లు. ఇంధన సంస్థలు సొంతంగా తీసుకున్న రుణం మరో 38,000 కోట్లు కలిపి మొత్తం 1,28,000 కోట్లు ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంత భారీగా అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇంధన శాఖ బహిర్గతం చేయడం లేదు. గడిచిన 4.5 ఏళ్లలోనే ఇంధన రంగం 71,910.18 కోట్లకు పైగా రుణాలు తీసుకుందని అంటున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? చూస్తా ఉన్నాం రాష్ట్రంలో విద్యుత్ రంగం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని గట్టెక్కించే ఆలోచన ప్రభుత్వం ఎక్కడ చేస్తున్న పరిస్థితి లేదు. పూర్తిగా ఈ వ్యయాన్నంతా కూడా, ఈ భారాన్నంతా కూడా ప్రజలపై మోపుతున్న పరిస్థితులు. అప్డేట్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థల దగ్గర విద్యుత్ కొనుగోలు చేయడం, తద్వారా భారాలు మొత్తం కూడా ప్రభుత్వాలు ప్రజల దగ్గర వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకోటి మొత్తం దాదాపు విద్యుత్ సంస్థల దగ్గర 1,28,000 కోట్ల రుణాలు ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో రాష్ట్ర విద్యుత్ రంగం కూడా సంక్షోభం కూరుకుపోయింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం, ముందు చూపు లేకుండా ఎడాపడా ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. అంతేకాకుండా ఈ భారాలకు సంబంధించి కూడా దాని మీద కానీ దోచుకోండి అనే విధంగా ఇప్పటికే ఛార్జీలు, అలాగే ఇంధన ఛార్జీలు గతంలో ఎప్పుడో ఎవరో వాడిన బిల్లులు కూడా ప్రజల దగ్గర ముక్కు బిల్లు వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలు గతంలో 500 నుంచి 1,000 రూపాయలు కాల్చుకునే వాళ్ళు ఈ రోజు 2,000 కట్టాల్సిన పరిస్థితి. 2,000 కాల్చుకునే వాళ్ళు 4,000 రూపాయల బిల్లులు కట్టాల్సిన పరిస్థితి. దీంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విపక్షాలు కూడా టీడీపీ, అలాగే జనసేన, వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ విద్యుత్ సంక్షోభం సంబంధించి, విద్యుత్ రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిబద్ధతతో వ్యవహరించలేదని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాదు గత 4.5 ఏళ్లలోనే
71,910 కోట్లు మొత్తం బాకీ పడినట్టు కూడా తెలుస్తోంది. ఇక గతంలో చంద్రబాబు హయాంలో పూర్తి స్థాయిలో 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఒక పరిస్థితి నుంచి ఈ రోజు విద్యుత్తును ఎదుర్కొనే, అంటే విద్యుత్ మనకు ప్రజలకు సరఫరా చేయాలంటే ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎట్లా ప్రైవేట్ సంస్థలకు ఎంత కట్టాలనే ఎదుర్కొనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన తీసుకొచ్చారు. దీనితోడు విద్యుత్ మీటర్లు కూడా పెడతారని పెద్ద ఎత్తున అదానీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, అలాగే సారాన్ ఎలక్ట్రిక్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న వైనం కూడా ఇప్పుడు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాన్ని చూస్తుంటే ప్రజలు ప్రభుత్వం నుంచి దోచుకుని కార్పొరేట్ సంస్థలు కట్టబెడుతున్న విధానాలను ఎక్కువగా అమలు చేయడం, తద్వారానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బకాయిలు పేరుకుంటాయని కూడా చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం అనేక మార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేసినా, ఉద్యమాలు చేసినా కూడా ఎక్కడ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. మొత్తం మీద చూస్తే భవిష్యత్తులో తీవ్రంగా విద్యుత్ కోత ఉంటాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారనేది మాత్రం చాలా విద్యుత్ నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరించకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి అని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ విద్యుత్ బకాయిలు మొత్తం కూడా భవిష్యత్తులో పూర్తిగా ప్రజలపైనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్టు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా మొత్తం మీద వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తే ప్రణాళిక లోపం, తమను భవిష్యత్తు ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్ల ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ కాంట్రాక్ట్ కట్టబెట్టడం వల్ల ఈరోజు ప్రజలపై తీవ్ర భారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు విద్యుత్ ముందు ఏప్రిల్ మేలో ఈసారి భారీగా విద్యుత్ కోతలు ఉంటే విద్యుత్ అందించే అవకాశం కూడా ఉండదని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వీటిపై కేంద్రం కూడా స్పందించాలని ఇప్పుడు విపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇంత విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా కూడా కేంద్రం కూడా పట్టించుకోకుండా వదిలేయడంపై కూడా విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. మరి ఇప్పటికైనా కూడా ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఏపీ పూర్తిగా అంధకారంలో నెలకొని ఉందని కూడా విద్యుత్ రంగాన్ని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, కేంద్రం వీటిని సరిచేస్తుంది, లేకపోతే ఇలాగే రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో ముంచేస్తుందని కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.